హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిల్లీస్ హోమ్. ఇవి మూంగ్ దాల్ మైక్రోగ్రీన్స్ అంటే పెసలతో వచ్చినవి. అసలు మైక్రోగ్రీన్స్ అంటే ఏంటంటే మనం స్ప్రౌట్స్ మొలకలు తింటాం కదా, ఆ మొలకల్ని ఇంకా 2 రోజులు అలాగే ఉంచితే 2 ఆకులు వస్తాయి. వాటిని మైక్రోగ్రీన్స్ అంటారు. వీటిని 6 రోజుల్లో ఎటువంటి కెమికల్స్ లేకుండా, మట్టి కూడా లేకుండా నీటిలోనే పెంచుకోవచ్చు. ఆవాలు, పెసలు, మినుములు, తోటకూర, క్యారెట్, ముల్లంగి వీటన్నిటితో చేసుకోవచ్చు. మైక్రోగ్రీన్స్ని ఎందుకు తీసుకోవాలంటే ఏదైనా ఒక ఫుడ్ తీసుకుంటే అందులో కొన్ని విటమిన్స్ మాత్రమే ఉంటాయని చెప్తారు. కానీ ఈ మైక్రోగ్రీన్స్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఇవి అన్ని రకాల విటమిన్ లోపాలని తగ్గిస్తాయి. వీటిని పెంచుకోవడానికి ముందుగా పెసల్ని 24 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టేసాక ఇలా ఉన్నాయి కదా, వీటిని ఒక కాటన్ క్లాత్ మీద వేసి గట్టిగా పెట్టేస్తే నెక్స్ట్ డేకి మొలకలు వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని అడుగున నీళ్లు పోవడానికి వీలుగా ఉన్న గిన్నెలో క్లాత్ మీద వేసి అలా పెట్టుకోవాలి. నెక్స్ట్ డేకి కొంచెం మొలకలు పెరుగుతాయి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ అలా స్ప్రే చేస్తూ ఉండాలి. 3rd డేకి మనకి ఆకులు కొద్దిగా లైట్గా కనిపిస్తాయి. 4th డేకి మొలకలు అలా నిలబడి 2 ఆకులు మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఇప్పుడు వాటరింగ్ ఇవ్వడానికి పక్కన సైడ్ క్లాత్ తడిపితే మనకి ఆ క్లాత్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని అవి మొలకలకి సరిపోతాయి. ఇక 5th డే అయితే మనకి ఆకులు కంప్లీట్గా క్లియర్గా వచ్చేసినాయి. నెక్స్ట్ 6th డేకి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మైక్రోగ్రీన్స్లో మామూలు ఆకుకూరల కంటే ఎక్కువ మోతాదులో పోషకాలు ఉంటాయి. ఎలా తీసుకోవాలంటే డైరెక్ట్గా పచ్చియే తినేసేయచ్చు, అంటే సలాడ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు వేడి చేయడం వల్ల వీటిలో ఉండే పోషకాలు పోతాయి. వీటి టేస్ట్ ఎలా ఉంటుందంటే ఇవి లైట్గా చేదుగా ఉంటాయి, కానీ తినొచ్చు. ఇప్పుడు పెసలు మైక్రోగ్రీన్స్ కదా, పెసరట్టు ఫ్లేవర్లో ఉంటాయి. డైరెక్ట్గా పచ్చివి తినలేని వాళ్ళు మైక్రోగ్రీన్స్తో పప్పు చేసుకోవచ్చు, పరోటాలు తీసుకోవచ్చు, ఇంకా మీరు తీసుకునే అన్నిట్లో కలుపుకోవచ్చు. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు దీన్ని తప్పకుండా తీసుకుంటారు సలాడ్ రూపంలో. రెస్టారెంట్లో ఎక్కువ వాడతారు. ఇది చికెన్ లివర్ ఫ్రై. ఇందులో లాస్ట్లో కొత్తిమీరతో పాటు ఫ్లేమ్ ఆఫ్ చేశాక కొంచెం వేస్తే టేస్ట్ బాగుంది. అలాగే ఎగ్ దోశ మీద పైన వేసుకోవచ్చు, కొద్దిగా దోశల పిండిలో కలుపుకోవచ్చు, ఇంకా అన్ని వెజిటబుల్ కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు.